వెల్కమ్ టు ది ఛానల్ గైస్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మోక్షం పొందడం ఎలా అనేది. సో యూజువల్గా మనం చూసే ఉంటాం, ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు మోక్షం పొందడానికి. అండ్ ఈ మోక్షం అనేది సో ఒక లైఫ్ అండ్ డెత్ సైకిల్. సో మనిషి పుట్టి పెరిగి సఫరింగ్ అనుభవించి చనిపోతాడుగా. సో ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. పుట్టడం, జీవించడం, మరణించడం, మరి పుట్టడం, జీవించడం, మరణించడం. సో ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో, ఈ లైఫ్ సైకిల్ నుంచి విముక్తి పొందడానికి చేసేది తపస్సు. అండ్ మన దానిలో జస్ట్ ఋషులు నార్మల్గా తపస్సు చేస్తారు. బట్ అదే బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిచువల్ అతి క్రూరమైన, అతి భయంకరమైన రిచువల్. మీరు ఎక్కడ చూసి ఉండరు అంత ఘోరమైన, భయంకరమైన ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్ 3 స్టేజెస్లో జరుగుతుంది. సో ఈ ఎంటైర్ 3 స్టేజెస్ 8 ఇయర్స్ టైం పడుతుంది ఆ మోక్షం పొందడానికి వాళ్ళకి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 1000 డేస్ ఉంటుంది. సో ఈ 1000 డేస్ ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో నట్స్ అండ్ సీడ్స్ అండ్ చెట్టు బెరడ్లు, చెట్టు కొమ్మలు ఇవి తింటారు రోజు. అండ్ వీటికి మించి ఇంకేం తీసుకోరు. అండ్ ఎవరైతే ఈ ప్రాసెస్ని అచీవ్ చేసినారో ఆ మాంక్స్ కొంతమంది కడుపులలో రాళ్ళు కూడా ఉన్నాయి. సో ఈ 1000 డేస్ ప్రాసెస్లో వీళ్ళు ఈ నది దగ్గర దొరికే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తింటారు. ఎందుకంటే కడుపు నిండాలి అని చెప్పేసి. సో ఈ రిచువల్లో ఏమవుతుంది అంటే, ఇవన్నీ కన్జ్యూమ్ చేసిన తర్వాత మన ఒంట్లో న్యాచురల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, అంటే మనం చనిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా లోపల నుంచి మన బాడీని తినేస్తుంది. సో అటువంటి మన ఇన్బిల్ట్ ఉన్న బ్యాక్టీరియాని చంపడం అని అంటే వాటికి ప్రాపర్ న్యూట్రియంట్స్ లేవు కాబట్టి ఈ 1000 డేస్లో వీళ్ళు తినే వాటి వల్ల. సో అవి ఇంటర్నల్గా ది ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ న్యాచురల్ విటమిన్స్ ఆ బ్యాక్టీరియాకి అందవు సరిగ్గా. సో ఆ బ్యాక్టీరియా చనిపోతాయి ఈ ఫస్ట్ 1000 డేస్లో. సో టైం బీయింగ్ ఈ 1000 డేస్లో మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, అది ఆ మాంక్స్ వాళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి ష్రింక్ అయిపోతాయి. ష్రింక్ అంటే సైజ్ తగ్గిపోవడం. అండ్ ఈ 1000 డేస్లో వాళ్ళ బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది ఈ ఫస్ట్ 1000 డేస్లో. సో ఈ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్లో ప్యూర్లీ ఒక టీ తాగుతారు వీళ్ళు. కంటిన్యూస్గా తాగుతూనే ఉంటారు. అండ్ టీతో పాటు సాల్ట్ వాటర్ కూడా. సో ఈ టీ అనేది ఇట్స్ స్పెషల్ ట్రీ, ఉరూషి ట్రీ అనేసి. దాని బెరడ్ నుంచి వచ్చే పదార్థం ఏదైతే ఉంటుందో దాంతో టీ తాగుతారు వీళ్ళు. సో ఈ టీ ఏం చేస్తుందంటే, మన బాడీ చనిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ ఇన్సెక్ట్స్ కానీ, బయట నుంచి వచ్చే పురుగులు కానీ వీళ్ళని కరిస్తే అవి చనిపోతాయి. ఎందుకనంటే ఈ ఉరూషి ట్రీ ఏదైతే ఉందో ఇట్స్ అ పాయిజనస్ ట్రీ. పాయిజనస్ ఐవీ అని చెప్పి ఒక విష చెట్టు. సో
సేమ్ దాంట్లో ఉన్న కంటెంట్ ఈ ఉరుషి ట్రీలో కూడా ఉంటుంది. సో ఈ ఉరుషి ట్రీ నుంచి తయారు చేసిన టీ వీళ్ళు ఈ సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ 1000 days అదే పాటిస్తారు, అదే తాగుతూ ఉంటారు. సో నీ బాడీ ఇప్పుడు డీకంపోజింగ్ స్టేట్ వదిలేసి ఆల్మోస్ట్ నీ బాడీ ఆల్మోస్ట్ ఇంకా స్కిన్ అండ్ బోన్స్తో అయిపోద్ది ఈ సెకండ్ స్టేజ్ అయిపోయేసరికి. సో థర్డ్ స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారంటే పక్కనున్న మిగతా మాంక్స్ కూడా వీళ్ళని సపోర్ట్ చేయడానికి కరెక్ట్ వీళ్ళు ఈ మెడిటేషన్కి ఎంతైతే కూర్చుంటారో అంత బాడీ సైజ్ బాక్స్ ఒకటి తయారు చేసి దానిలో వీళ్ళు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో భూమిలో ఒక 10 feet తవ్వి ఆ బాక్స్ని ఈ లోపల 10 feet పెడతారు. పైన కవర్ చేసి ఒక హోల్ పెట్టేసి ఊపిరి పీల్చుకోవడానికి. ఆ హోల్ బాంబూతో ఆ హోల్ పైకి దాకా వీళ్ళకి ఊపిరి అందేలాగా. సో దీంట్లో వీళ్ళు ఏమి తినరు, ఏమి తాగరు, జస్ట్ 1000 days జస్ట్ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళకి ఒక బెల్ ఇస్తారు ఈ బాక్స్లో. సో రోజు అయిపోగానే ఈ బెల్ మోగించాలి వీళ్ళు. సో ఎప్పుడైతే రోజు అంతమైపోతుందో రోజు బెల్ కొడతారు వీళ్ళు. సో బయట ఉన్న మాంక్స్కి తెలుస్తుంది వీళ్ళు ఇంకా బతుకున్నారు అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఈ బెల్ కొట్టడం ఆగిపోద్దో ఈ బయట ఉన్న మాంక్స్కి అర్థమైపోతుంది వీళ్ళు మోక్షం పొందినారు అన్న అండర్స్టాండింగ్లో బయట ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ 1000 days ఏదైతే అయిపోయిందో ఈ బెల్ కొట్టడం ఆగిపోయిన తర్వాత ఇంకొక 1000 days వాళ్ళని అదే బాక్స్లోనే ఉంచుతారు. అండ్ ఆ 1000 days తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాడీ డీకంపోజ్ కాకుండా, అంటే స్మెల్ రాకోకుండా ఎలాగైతే ఉందో అప్పుడు వాళ్ళు మోక్షం పొందినట్టు. సో ఈ ఎంటైర్ 3 stages ఏదైతే ఉందో దీన్ని సోకుషన్ బుట్సు అని పిలుస్తారు. అండ్ ఇది 800 ADలో కనుగొన్న రిచువల్ బై బుద్ధిస్ట్ మాంక్స్. అండ్ 19th century దాకా కూడా ఇట్ కంటిన్యూడ్. అండ్ చాలా కొన్ని వందల మంది ఈ షోకుషన్ బుట్సుని అటైన్ చేద్దామని చెప్పి చాలా వందల మంది ప్రయత్నించినారు. బట్ ప్రపంచం మొత్తంలో 24 మంది మాత్రమే ఇది అటైన్ చేయగలిగినారు. అంటే ఇది సక్సెస్ఫుల్గా ఈ రిచువల్ని కంప్లీట్ చేయగలిగినారు. ఓన్లీ 24 మాంక్స్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు రిచువల్. సో ఈ 1000 days ఏదైతే అయిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ కాలేదని అంటే వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఈ సోకుషన్ బుట్సుని అటైన్ చేసినట్టు. సో ఎవరైతే దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళని వాళ్ళు చైనీస్ ఆర్ జపనీస్ టెంపుల్స్లో పెట్టి వీళ్ళని ప్రేయర్ చేస్తారు, అంటే వీళ్ళని మొక్కుతారు. సో అట్లా మొత్తం ఈ బుద్ధిస్ట్ మాన్స్టరీస్లో 17 మంది మాత్రమే డిస్ప్లేలో ఉన్నారు. మిగతా 7 డిస్ప్లేలో లేరు. అండ్ ఈ రిచువల్ 19th century దాకా కూడా కంటిన్యూ చేసినారు. బట్ జపనీస్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంది దట్ ఈ ప్రాక్టీస్ ఫర్దర్ ఎవ్వరూ ప్రాక్టీస్ చేయకూడదు ఈ రిచువల్ని. అండ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ బ్యాన్డ్. అండ్ అకార్డింగ్ టు హిస్టరీ
1903లో ఇట్ వాజ్ లాస్ట్ రిచువల్. ఆయన ఎవరైతే లాస్ట్ ఈ రిచువల్ని ప్రాక్టీస్ చేసినారో ఆయన పేరు బుకాయ్, BUKKI, జపనీస్ మాంక్. సో ఆయన సక్సెస్ఫుల్గా అటెండ్ చేయలేదు, బట్ ఆయన ప్రయత్నించినాడు. ఆయన బాడీ డీకంపోజ్ కావడం వల్ల ఆయనని మరి ఒక 1000 days ఉంచి దాని తర్వాత ఆయన్ని ఎగ్జార్సిజం చేసినాడు. ఎగ్జార్సిజం అంటే దయ్యాలను విడిపించడం అన్నట్టు. సో ఆ ప్రాక్టీస్ చేసి ఆయనని ప్రాపర్గా బరియల్ చేసినారు. అంటే లాస్ట్లో చనిపోయిన తర్వాత మనిషికి ఏవైతే చేస్తారో దే మేడ్ ప్రాపర్ బరియల్స్ ఫర్ హిమ్. సో ఇది షోకుసెన్ బుట్సు గురించి. I mean, even I felt very gruesome when I was seeing the photos. So I got an opportunity to say this story to you guys. So please like, share and subscribe. And according to the metrics, like I've seen like people are viewing but not subscribing. It will help me if you subscribe, please. Thanks guys. మరి ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.